హాయ్ ఫ్రెండ్స్, టుడే సంజీవనికి స్వాగతం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. టుడే సంజీవని రోజు మనం చెప్పుకునే విషయం వచ్చేసరికి మెడిసిన్స్ లేకుండా ఫ్రూట్స్తో కొలెస్ట్రాల్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, కొలెస్ట్రాల్ని తగ్గించండి ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ బెర్రీస్, ఆల్ బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, అన్ని బెర్రీస్ ఫ్రూట్స్ కూడా కొలెస్ట్రాల్ని కరిగించడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. సో ఇవి కొలెస్ట్రాల్ని దరిచేరకుండా చూస్తాయి. నెక్స్ట్ అవకాడో. ఈ అవకాడో అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది ఫ్రూట్. ఈ అవకాడో అనేటువంటి దానిలో ముఖ్యంగా పోలేట్స్ అనేటువంటి ఉంటాయి, విటమిన్ కే ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. సో ఇది కూడా కొలెస్ట్రాల్ని దరిచేరకుండా సహాయం చేయడంలో అవకాడో అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టమాటాలో కూడా విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని దూరం చేయటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది టమాటో. నెక్స్ట్ యాపిల్లో కూడా పొటాషియము, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి ఉంటుంది, కే ఉంటుంది. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ని దరిచేరకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక యాపిల్లో ఫెక్టిన్ అనే ఫైబర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫెక్టిన్ అనే ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని కరిగించడమే కాకుండా కొలెస్ట్రాల్ని డిగ్రీ రాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు యాపిల్స్ అనేవి తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇప్పుడు సీజన్ ఫ్రూట్ మ్యాంగో. ఈ మ్యాంగో అనే దానిలో కూడా విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ని కరిగించడంలోనూ కొలెస్ట్రాల్ దరిచేరకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాంగో అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ షుగర్ పేషెంట్స్ కూడా మ్యాంగో తినచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మనం మాట్లాడుకుందాం.